నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటారు. చాలా మంచి అవకాశం దేవుడు మన జీవితాలు సిద్ధపరిచారు. చాలా సంతోషం. మరి 40 కోట్ల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈరోజు ఎన్నో రోజు 14వ రోజు ప్రార్థనలు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంకా దేవుడి కృపలో మనం ముందుకు సాగలాగిన దేవుడే తప్పక మనం సహాయం చేసి పెడతారు. మన దేవుడు ఎంతైనా గొప్పవారు, నమ్మదగిన వారు తప్పనిసరిగా మరి బ్రతుకాలం అంతా ఆయన మనం స్తుతించాలి, గణపరచాలి. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చినట్టుగా చక్కని మాటలు కదా, మన దేవుడు స్తుతులకు పాత్రుడంట, స్తోత్రాడుంట, సింహాసనం మీద ఆశ్రుడైన గొప్ప దేవుడు అంటే నిత్య స్తుతులకు పాత్రుడంట. బ్రతుకాలం అంతా మనం ఆయన్ని గాన ప్రతిగానం చేత దేవుడు నామని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. నిరంతరము మన చేత మన దేవుడు గొప్ప చేయబడాలి. చేతులు తనే మన హలే చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకాలం అంతా ఆయన కనపడతారు, మహింపడతారు. సరే, లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన భాగంలో చక్కని మాట మనకు కనపడతా ఉంది. కీర్తన 32 అధ్యాయం మొదటి వచ్చి మనం చదివాం కదా. చదవండి మా మాట మరొకసారి చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తాను. ఈరోజు ధన్యత కావాలి. ఈ రోజున ప్రతి మానవుడి జీవితంలో కూడా ఈ రోజున ఆ ధన్యత పొందుకోవాలని ప్రభు ఆశపడతా ఉంటారు. ఈరోజు లేఖనం సెలవిస్తా ఉంది. మీకు తెలుసు, ఈ రోజున వాక్యం అంటే మన అందరి జీవితాలు కాస్త మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఈ రోజున మన ప్రభు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ఆయన చేసిన శ్రేష్టమైన త్యాగాన్ని మనం గుర్తించగలిగితే, నా కొరకే నాకు పుత్రుగా ఆయన శిక్ష అనుభవించారని మనం నమ్మగలిగితే ఈ రోజున మనం నిజంగా ఆయన ఎదుటికి వెళ్ళి నమ్మినప్పుడే కదా ప్రార్థన చేయగలుగుతాం. నమ్మినప్పుడే కదా నిజంగా మన పాపాలు నిజమైన పాపిని ఆయన పరిశుద్ధుడని ఒప్పుకోగలుగుతాం. ఈ రెండు పనులు జరగాలి కదా. మనం పాపులమని, ఆయన పరిశుద్ధుడని, మరి పాపం లేనివాడని 100కి 100 పాటు మనం ఈ రోజున కుడిపక్క దొంగ ఎడపక్క దొంగలు చివరి క్షణంలో జీవితాంతం దొంగతనంతో బ్రతికిన ఆ చివరి క్షణాల్లో కుడిపక్క దొంగ మాట్లాడిన మాటలు మనం చూసాం. లేక అతను మాట్లాడిన 4 మాటలు ముత్యాలంటి మాటలు మాట్లాడాడు. ముత్యాలే నిజంగా. ఆ 4 మాటలు నిజంగా వెంటనే అతను పరదేశంలో చేసి ఏంటంటే హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు అతను? యేసు ప్రభువుని గుర్తించాడు, యేసు ప్రభువుని పరిశుద్ధుడు అన్నాడు, తనను తాను పాపిని ఒప్పుకున్నాడు. బ్రతుకాలం అంతా నేను తప్పులు చేశానని ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. అయ్యా, ఖచ్చితంగా నీ రాజ్యం ఒకటి ఉందని నమ్మారు. నీ రాజ్యంతో తిరిగి మళ్ళీ నువ్వు తప్పక తిరిగి వస్తావని గుర్తిరిగాడు. ఆ రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు కాస్త నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువుని అడిగాడు. ఈరోజు హల్లెలూయా. ఈ నమ్మకమే కదా ఈరోజు కావాలి. ఇదే క్రైస్తవ జీవితంలో నమ్మకం. ఈరోజు మరి మనం కూడా బ్రతుకాలం అంతా ఆయన పరిశుద్ధుడని, పాపం లేనివాడని, మన కొరకు ఆయన శిక్ష అనుభవించిన వాడని, మనం మట్టివారం అని, పాపం అని, అతిక్రమాలు మనలో ఉండేది. దేవుని ఎదుట ఆయన గొప్ప చేసి మనం తగ్గించుకొని, అందుకని అంటే నేను ఛాన్సాలు మన దేవుడు అంటే అన్ని విషయాలు హెచ్చించబడాలి, మనమేమో తగ్గించబడాలి. దేవుడు ఏం చేయబడాలి? మనమేమో అంతకంతకు మనం తగ్గించబడాలి. ఈ రోజున ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ఈ రోజున నిజమే మనమేమి చెప్పండి, త్యాగమంతా, కష్టమంతా, ప్రయాసంతా ఆయన పడ్డారు. నేను ఛాన్సాలు అదే అంటాను. మరి మనం ఏమి కాదు, ఒప్పుకోవటం చేయాలి. పశ్చాత్తాపడి కన్నీరుగా చెయ్య. నిజమే ప్రభువా, నువ్వు మా కొరకే గాయపరచబడ్డావు, మా కొరకే నలగొట్టబడ్డావు, మా కొరకే శిక్ష అనుభవించావు. నువ్వు శిక్షించబడి ఈ రోజు మమ్మల్ని శిక్షించి తప్పించావు ప్రభువా. నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థాన్ని ఇచ్చావు నాయన. మా కొరకే నువ్వు నలగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు ప్రభువా అని విరిగి నరిగిన హృదయంతో మనమేమి వాళ్ళు విరగొట్టబడవలసిన లేదు, మనమేమి పొడా దెబ్బలు తినాల్సిన లేదు, మనమేమి ఈ రోజున మరి ఏ విధమైన ప్రయాస శ్రమ మనం పడాల్సిన పని లేదు. ఈ రోజు మన జీవితాలు చేయాల్సింది ఒక్కటే, మన జీవితాలు పశ్చాత్తాపడి ఆయన ఎదుట ప్రాయశ్చిత్తం అందాలంటే హల్లెలూయా. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం అంటుంది ధన్యత, గొప్ప ధన్యత అండి ఈరోజు. అందుకని ఈ రోజున ప్రభు అదే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి వారు కూడా ఈ ధన్యత పొందుకోవాలి. నమ్మండి, విశ్వసించండి. తండ్రి అయిన దేవుడు కూడా అదే చెప్పాడుగా. ఆయన వైపు మీరు చూడండి, రక్షణ కలుగుతుంది. ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపు చూడాలి. ఈరోజు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి త్యాగం చేసి తన యవ్వన కాలపు రక్తాన్ని మన కొరకు చిందించిన మన ప్రభు యేసుక్రీస్తు వారి వైపు మనం చూడగలిగితే నిజంగా ఈ రోజున గొప్ప ఆదరణ మనకు కలగడానికి అవకాశం. అందుకని అక్కడ ఉంది కదా, పరిహారాలకు అతిక్రమాలకేమో పరిహారం పొందాలంటే పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ప్రాయశ్చిత్తం కావాలంటే పశ్చాత్తాపడాలి. అవునా కదా? అతిక్రమాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి, అతిక్రమాలు ఒప్పుకోవాలి. అందుకని ఈ రోజున ఆ 2 పనులు మనం జరగాలి. ధన్యత, గొప్ప ధన్యత ఈ రోజు. అందుకనే వాళ్ళ వాక్యం మనందరి జీవితాల్లో కూడా ఈ 40 పూట్ల ఉపవాసాలు మరింత ఎక్కువగా, మరింత ఇష్టంగా దేవుని ఎదుట ఇంకేదన్నా చూపులు, మాటలు, తలంపులు, ఆలోచనలు ఏదైనా పొరపాటు మన జీవితాలు అనిపిస్తే ఆయన ఎదుట నిర్మోహమాటంగా ఒప్పుకొని విడుదల పొంది మనం ప్రార్థన చేయాలి. ఈరోజు హల్లెలూయా. మంచి అనుభవం అండి ఈ రోజున. దావీదు లాంటి వారు మహారాజు అయిన గొప్ప ఏర్పాట్లో ఉండ అలాంటి వారు కూడా దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేశారా? లేఖనాల వాక్యం చూసాం. అందుకని మనం ఎంతవారు? చిన్నవారు. మరి ఆ విధంగా ఆయన ఎదుట తగ్గించుకోవడానికి మనకేంటి అడ్డం?
దేవుని ఎదుట ఒప్పుకోవడానికి మనకి ఏ ఇబ్బంది ఏముంది ఈరోజు? అందుకని తండ్రి ఎదుట, మన ప్రభు ఎదుట ఈరోజు 100కి 100 ఆ విధంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారిగా ఉందాం. లేఖనాల్లో చక్కని మాట ఉంది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే రక్షణార్థమైన మారు మనసు కలిగి చేసుకుంటే. ఏ దుఃఖం? దేవుని ఎదుట మనం కాచే కన్నీరు, దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన లోక సంబంధమైన ఏడుపు కాదు ఇది. ఈరోజు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు ఈరోజు మళ్ళీ కలుగు చేస్తారు. అందుకని 100కి 100 ఆయన ఎదుట నిర్మోహమాటంగా మనం కన్నీరు కాచి ఒప్పుకొని ప్రార్థన చేసేవారు ఉన్నప్పుడు మేలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి కిందకు వస్తే అక్కడే మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడుచున్నవాడును, ఆత్మలో కపటము లేనివాడును ధన్యుడు అని బైబిల్ సెలవిస్తాను. మన వాక్యం అదే. ఈ 40 దినాల్లో ఆ ధన్యత మనందరి జీవితాల్లో, నేను అంటాను ఇప్పటికే దేవుడు ఇచ్చారు, ఆ ధన్యత మనం నిలబెట్టుకుని సరిపోతుంది. ఈరోజు ఇప్పుడు మనం ఆ కార్యక్రమాలు మనలో జరిగిపోయినాయి కదా, నమ్మాం, ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, కన్నీరు గార్చాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం మన జీవితాలు. ఆల్రెడీ నేను అంటాను, మీరు గమనించాలా, ధన్యతలోనికి మనం వచ్చాం ఈరోజు. హల్లెలూయా. యేసును కలిగి ఉండటమే గొప్ప ధన్యత అండి. ప్రభువులో ఉండటమే గొప్ప ధన్యత, ప్రభువుని వెంబడించడమే గొప్ప ధన్యత ఈరోజు మన జీవితాలు. ఆ ధన్యతను బ్రతకాలం అంతా మనం నిలబెట్టుకోవాలంటే అక్కడే వాక్యంలో ఉంది ఒక మాట, దేవుని చేత నిర్దోషాన్ని ఎంచబడ్డాలి. ఎవరి చేత? దేవుని చేత. అందుకనే దానియేలు లాంటి వారిని చూసి, మరి దానియేలును చూసి రాజు అన్నాడు కదా, తెల్లవారుజాముగానే ఆ గుహ దగ్గరికి వచ్చి, అయ్యో దానియేలుకి ఏమైపోయిందని కంగారు పడతా రాజు వచ్చాడా లేదా? గుహ దగ్గరికి వచ్చి మెల్లని స్వరంతో పిలుస్తున్నాడు పైనుంచి, దానియేలు దానియేలు ఉన్నావా, నీకేమేం జరిగింది అడిగినప్పుడు దానియేలు లోపల నుంచి మాట్లాడుతున్నాడు, మరి నా ఏలిన వాడా, నా రాజా, నువ్వు చిరకాలం క్షేమంగా ఉండాలి, నేను దేవుని కృప చేత నేను క్షేమంగా ఉన్నాను ఇక్కడ. హల్లెలూయా. మరి ఆ విధంగా సింహాలు నీ జోలికి ఏమి రాలేదా, ఏమి చేయలేదా? ఏమీ చేయలే. ఈరోజు అక్కడ దానియేలు ఒక చక్కని మాట అంటాడు. ఈరోజు ఏమంటాడంటే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డానేమో. ఎవరి దృష్టికి? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డానేమో. ఇవాళ ఆ సింహాలు నా జోలికి రానికుండా నా దేవుడు నన్ను కాపాడాడు ఈ రోజున. అందుకని ఎవరి దృష్టికి మనం నిర్దోషంగా ఉండాలి? మనుషులు నమ్మినా నమ్మకపోయినా దేవుని దృష్టికి మనం నిర్దోషంగా ఉండాలి. దేవుడు మన నిర్దోషాన్ని ఎంచాలి. ఈరోజు ఎంచాలంటే మనలో కపటం ఉండకూడదు, యథార్థత ఉండాలి. ఎక్కడ మనలో 2 మనస్తత్వాలు కానీ 2 ఆలోచనలు కానీ మనం ఉండకూడదు అంటే ఈరోజు. హల్లెలూయా. అందుకని వాక్యంలో ఉంది, అక్కడ ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటే. ఆత్మలో ఏముండకూడదు? దానియేలు ఎక్కడ కపటం ఉందా? భక్తుల జీవితాలు మీరు చూడండి ఒకసారి. ఎందుకు దేవుని చేత వారు దీవించబడి నిర్దోషులుగా ఎంచబడి ఇవాళ సింహాల నోలు కూడా దేవుడి ముందు ఎందుకు ముంచాడు? అగ్నిగుండంలో ఎందుకు మరి అగ్ని వారి జోలికి కాకుండా 4వ వాడిగా దేవుడు దిగొచ్చి అగ్ని వాసన కూడా వారిని అంటుకుంటే దేవుడు ఎందుకు తప్పించాడు? ఈ కార్యాలయాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే ఒకటే నాకు కనపడతా ఉంది, దేవుని చేత వారు నిర్దోషాన్ని ఎంచబడ్డారు. రాజులు చట్టాలు శాసనాలు పెట్టి దోషులని తీర్పుదిచ్చారు, కానీ దేవుని దృష్టిలో వారు నిర్దోషులని ఎంచబడ్డారంటే ఈరోజు. హల్లెలూయా. అందుకనే నిర్దోషులని ఎంచబడ్డారు కనుకనే ఇవాళ వారి గొప్ప ధన్యత పొందుతున్నారు. ఈరోజు వాళ్ళ చరిత్రలో మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ఎంతమంది దైవ సేవకులు ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాల్లో వారి గురించి మాట్లాడుకుంటాం ఈరోజు. అందుకనే దానియేలు ఒకటే అంటారు, నేను ఆయన దృష్టికి నిర్దోషంగా కనపడ్డానేమో, అమ్మ నా దేవుడు నన్ను తప్పించాడు, నా దేవుడు నన్ను తప్పించి. ఈ రోజున మన అందరి జీవితాల్లో కూడా ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు రావని ఎక్కడ చెప్పలే, వస్తాయి. కానీ మన నిర్దోషత్వాన్ని బట్టి మనం తప్పించబడతాం. వాక్యం అదేగా. దేని బట్టి తప్పించబడతాం అంటే మనలో ఏముండాలి? నిర్దోషం ఉండాలి. ఏ దోషం మనలో ఉండకూడదు. ఈరోజు ఆ నిర్దోషత్వాన్ని బట్టి తప్పక మన దేవుడు మనలను కాపాడటానికి అవకాశం ఉందంటే. హల్లెలూయా. అక్కడే ఉంది కదా, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని. ఆ ప్రకారం మనందరి జీవితాలు కూడా ఈ ధన్యతలో మనందరం ఉండాలని ఆశ అన్నమాట దేవుడి. ఈరోజు 2వ వాక్యం చూస్తే 128వ కీర్తన మొదటి వచ్చిన చదువు ఒక మాట, 128వ అధ్యాయం కీర్తన మొదటి వచ్చిన చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి త్రోవల యందు నడుచువారు అందరూ కూడా ధన్యులు. ఈరోజు ప్రభు సెలవిస్తున్నమాట. ధన్యత కావాలి, దేవుడిచ్చే ధన్యతలో మనం ఉండాలి అంటే బ్రతుకాలం అంతానంట దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మార్గాలు మనం నడవాలంటే. బ్రతుకాలం అంతా పని చేయాలిగా. అందరమా కొందరమా? మనమే కాదు, రేపు పొద్దున వెనకాల మన జనరేషన్ కూడా పని చేయాలి. చేసేలాగా మనం అవునా కదా, చేసేలాగా మనం ప్రోత్సహించాలి. మనం నడవాలి, రేపొద్దున మనం బాగా దేవుల్లో ఉండాలి, దేవునికి బలంగా మనం ప్రార్థన చేయాలి. చేయటమే కాకుండా వెనకాల మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా దేవుల్లో ఉండాలి, బలంగా ప్రార్థన చేయాలి. అందుకని అంటారు దేవుడు, వాళ్ళు నడవలసిన త్రోవను వాడికి మీరు చూపిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోయాడు ఈ రోజున. కాబట్టి ఎందుకయ్యా అంటే ఈ మార్గము ధన్యత కలిగిందని మనం గుర్తెరగాలి. ఈరోజు ఈ ధన్యకరమైన మార్గంలో, ఈ శ్రేష్టమైన ఏర్పాటులో, ఈ విలువైన మార్గంలో మన బిడ్డలు, మన కుటుంబాలు కూడా ఉండాలని మనం తాపత్రయపడాలి. ఈరోజు నిజంగా ఎందుకన్నా క్షేమం ఎక్కడ ఉందండి? ఎందుకన్నా లాభం ఎక్కడ ఉంది? ఎందుకన్నా ధన్యత ఎక్కడ ఉంది? ఈ రోజున లోకంలో అంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడం. అవి తండ్రి వలన పుట్టినవి కాదని బైబిల్ చెల్లిస్తాం. వాళ్ళ 100కి 100 కూడా ఆ ధన్యత దేవుని దగ్గర మనకు ఉంది కనుక బ్రతుకాలం అంతా మనము దేవుని మార్గాల్లో నడవాలి. నడిచేటప్పుడు మనలో భయభక్తులు కలిగి నడవాలంటే. హల్లెలూయా.
వాళ్ళు అందుకని ఇందాక ఒక మాట అన్నాను, ఈ పనులు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కనుక, ఈ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కనుక దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకెవరన్నా మార్గాలు రాకపోతే వారు కూడా రావాలని మనం ప్రార్థన చేయాలి. మనము మార్గాలు ఆల్రెడీ వచ్చాం కనుక వచ్చిన ఈ మార్గంలో జీవితకాలం అంతా మనం నడవాలా. ఆ నిన్న కూడా చెప్పాను, కింద ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. మన కష్టాజీతం వృధా పోతాం. ఆ విధంగా మనం మరి మేలు పొందుతాం, ధన్యత వచ్చుతాడు. మన భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది అంటాడు. కిందకు వచ్చినాక మన పిల్లలు మన భోజనపు బల చుట్టూ ఉంటారంటారు. మరి తరతరములు కూడా దేవుని ఆశీర్వాదము క్షేమము నీ కలుగుతుందని ప్రభు దీవిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన జీవితాల్లో తప్పక మనం దేవుని ద్వారా పొందేవారిని ఉండాలంటాడు. కాబట్టి ఆ ప్రకారం ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనం కూడా మాట చూడాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను, ఏ వాక్యాలండి ఇవి చెప్పండి, ఏ వాక్యం? ప్రవచన వాక్యం. రోజున పుకిటి పురాణం కాదు, తేలిపోయే మాట కాదు, జరగకుండా తప్పిపోయే మాట కాదు. దేవుని నోట వచ్చిన ఏ మాట అయినా కూడా సున్నైనా పొల్లేని తప్పిపోతాడు. హల్లెలూయా. అందుకనే వాళ్ళ ధన్యత కావాలి అన్న, ఆల్రెడీ ధన్యత పొందుకోవాలని ఆశ కలిగి తాపత్రయంలో ఉన్నవారు కూడా చేయాల్సిన పని ఏంటంటే బ్రతుకాలం అంతా ఇది ప్రవచన వాక్యము, దేవుని మాట అని మనం గుర్తుపెట్టుకొని ఈ ప్రవచన వాక్యములను వింటే సరిపోదు, చదివితే సరిపోదు, నాలాగా చెప్తే సరిపోదు, మనందరం కూడా గై కొనాలంటండి. హల్లెలూయా. గై కొన్న వాడికి ధన్యత వచ్చిందండి. చెప్పండి, ఎవరికి వస్తుంది ధన్యత? గై కొనే వారికి ధన్యత వస్తుంది. గై కొనటం అంటే నేను చాలాసార్లు మీతో అన్నాను, అనుసరించాలి, ఆచరించాలి. వాళ్ళ బోల్డ్ మందికి వాక్యం తెలుసు, ఆచరించేవాడు ఆడితే తక్కువ అయిపోయాడు. వాక్యం తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది, వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది, వాక్యం వినేవారు ఎక్కువ మంది, ఊరిని పాఠంలా చదివేసేవాళ్ళు బోల్డ్ మంది. ఏమొస్తుంది? దేవుడు అంటారు, అనుసరించే వారికి ఆశీర్వాదం, గైకొనేవాడికి. ఆ ప్రకారం చేయనప్పుడు ఉపయోగం. అవునా? ఈరోజు మనకు చాలా విషయాలు తెలుసు. విగ్రహం చేయదను, లేకపోతే లోకం జోలికి పోవద్దను, ఆదివారం ఆరాధనను, బాప్తిజమను, రక్షణను, దేవుని పనులు ఎన్నో మనకు తెలుసు. ఈరోజు తెలిస్తే ఉపయోగం. ఆచరించొద్దు, అనుసరించొద్దు. అది చేస్తే కదా ధన్యత వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మనం గౌరవించాము, దేవుని మనం గొప్ప చేసాము, దేవుని మాటకు లోబడ్డాము. దేవుడు ఎప్పుడు నిర్ణయించుకుంటాడు? ఈ రోజున ఎప్పుడు నిర్ణయించుకుంటాడు? నా మాట వీరు గైకొన్నారు అనుకున్నప్పుడు అంటే, నా మాట వీరు గైకొన్నారు, ఆ మాట ప్రకారం చేసినప్పుడు కదా. అందుకని మనం ఎలా ఉండాలంటే ఊరిని చదివేవారు వినేవారు కాదు, కానీ ఈ రోజున ఖచ్చితంగా ఆ మాట ప్రకారం చేసేవారుగా మన అందరి జీవితాల్లో ఉండాలి. ఈరోజు హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో చక్కని మాట ఉంది. దేవుని వాక్యం అంట ఊరికి మనం చదివేసో వినేసో విడిచిపెట్టేస్తే అద్దంలో మొహం చూసుకొని అవతలికి వెళ్తే మర్చిపోయినట్టు ఉంటుంది. అద్దంలో చూసుకున్నప్పుడు మన మొహం గుర్తుంటుంది. అద్దంలోంచి పక్కకి వెళ్ళామనుకో మన మొక్క మీద ఏం పడిందో మనకు తెలియదు. వాక్యం కూడా ఊరిని చదివితేనో వాక్యం అవునే వింటేనో విని ఆ విధంగా మనము మరి ఆ విధంగా పక్క వెళ్ళిపోయాం అనుకోండి, ఆచరించాలి. ఆచరించకపోతే దాని వల్ల ఫలితం రాదు. అద్దంలో తన ముఖం యొక్క సహజ సౌందర్యం చూసుకొని పక్కకి వెళ్తే ఎలా మర్చిపోతాం? ఈ రోజున అలా మనం ఉండకూడదు ఈరోజు. అందుకని దేవుడు అంటారు, బైబుల్ తీసినప్పుడే కాదు, హృదయమైన పలక మీద రాసేయమన్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. చెప్పండి, ఏ పలక మీద రాయాలి? హృదయమైన పలక మీద వాక్యాన్ని మనం రాసేస్తే అటు ఇటు మనం వెళ్ళినప్పుడు వాక్యం మనతోనే రావాలి. బైబుల్ పత్రాకులు ఉంటుందా మనతో? చెప్పండి, ఉంటుందా? కానీ వాక్యం హృదయంలో రాసుకుంటే, హృదయంలో భద్రపరుచుకుంటే, వాక్య ప్రకారం ప్రభా నేను నడవాలి, వాక్యం నాకు తెలుసయ్యా, ఆ వాక్యం నేను గైకుంటున్నానని మనం హృదయంగా భద్రపరుచుకుంటే ఆ ప్రకారం మనం నడవటానికి ఇష్టపడిన రోజున ఖచ్చితంగా మనకు ధన్యత అంటే ఈరోజు. హల్లెలూయా. ఇవాళ ఆ ధన్యత కాకపోతే మనకి ఇదంతా ఎక్కడ సార్? ఈరోజు వారు మనకి ఇచ్చిన స్థితి అందుకపోతే దేవుని వాక్యం వల్ల వచ్చింది. ఈరోజు మాట వింటున్నాం, అయ్యా నీ చిత్తం ప్రభా, నువ్వు చెప్పినట్టుగా వింటాం. మానవ మాత్రం చిన్న చెట్టుగా పొరపాట్లు ఉన్న ప్రభా క్షమించాను, దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని ఆయన మాట వినడానికి ఇష్టపడుతున్నాం కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆయన మనకు తోడే ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంకా తోడే ఉంటాడు దేవుడు, ఇంకా మనకు సహాయం చేస్తాడు. మనలో ఎప్పుడైతే ఆ పుత్రం ఉండాలంటే మరి వాళ్ళ మేమే కాదు ప్రభా, రేపు మా సంతానం, మా బిడ్డలు, రాబోయే జనరేషన్ కూడా ప్రభా నీ పని చేయాలి, నీ మాట వినే బిడ్డలుగా మా బిడ్డల నుంచి ప్రార్థన చేసుకోవాలి. ఎవరు మాట్లాడాలి? వాళ్ళ లోకం అంతా సాతాను చేతుల్లో ఉంది. సాతాను మాట లోకం ఎక్కువ ఉంటుంది. అవునా? వాళ్ళు దానికి అబంధ హస్తాల నుంచి మనం విడిపించబడాలి. రోజున మరి లోకాశ అంత భయంకరంగా ఉంది, మీకు తెలియదు కాదు. వాళ్ళు అందుకనే ఎక్కడ చూసినా ఏ విధంగా మరి ఆ విధంగా వాళ్ళు మంచి వైపు తొందరగా ఆకర్షించబట్టాలి. లోకం ఈ మాటలు వినడానికి ఎంతమంది ఆసక్తి కలుగుతున్నారు లోకంలో? వాళ్ళ దేవుడు గొప్పవాడు నాకు తెలియదు అంటే ఆ మనకన్నా వాళ్ళకే ఎక్కువ బాగా తెలుసు. కానీ ఏంటంటే ఆ ప్రకారం మేము చేయలేము, మా వల్ల కాదు. లోకంలో బాగుంది, లోకంలో తిట్టినా, తిరిగినా, తాగినా, కొట్టినా, కొట్టించుకున్నా, ఏం చేసినా ఎట్టయినా ఎట్టబెత్తని అడిగేవాడు. భయం లేదు. ఇవాళ మనకైతే వాక్య భయం. నమ్మో దేవుడు ఏమంటాడు? మరి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట ప్రార్థన చేసుకోవాలి.
వాక్యం చదవాలి, ఆదివారం ఆరాధన. అక్కడికి వెళ్తే పాస్టర్ గారు వాక్యంలో దేవుడి హెచ్చరిక చూపిస్తాడు, అవునా కదా? అందుకని అన్నాను, వాక్యమును తట్టుకొని వాక్యమును ముఖాముఖిగా మనం ఎదుర్కోగలిగితే మనం సరిపోయినట్టే దేవునికి ఈరోజు. హల్లెలూయా. చాలా మంది అండి అందుకనే వాక్యమును తట్టుకోలేదు, వాక్యము ఎదుట నిలవలేకపోతున్నారు ఈరోజు. నిలవలేకపోవడం అంటే ఊరిని అదేదో కాల్చేద్దని కాదు ఈరోజు. అందుకని వారిలో ఉన్న ఆలోచన లోకం అడిగేవాడు ఎవడు? లోకంలో ఎవరిని అడుగుతారు గట్టిగా? దేవుడు అయితే అడుగుతాడు మాట్లాడారు. గేహాజీ వెళ్తే అడిగాడే లేదు, ఎక్కడిదా పోయొచ్చావు, ఎక్కడికి వెళ్ళొచ్చావు, సేవకుడు అడిగాడు కదా. దేవుడు ఎక్కడ అడుగుతాడు ఈ రోజున? అడిగితే గేహాజీ నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాడు. యథార్థత ఎక్కడ ఉంది? వాక్యం గైకొని వాడైతే యథార్థత ఉండాలా వద్దా? నిజమేనయ్యా, మరి పొరపాటు పడ్డా, నాకు ఎదుక ఆశ కలిగింది, మరి నేను తెచ్చుకున్నాలంటే దేవునే పడితే తెలిసావు అనేవాడా? అటెందుకు చేసావు, నేను ఒక కారణం నుంచి వద్దన్నా, నువ్వు అట్లా చేసావు, పొరపాటు పడ్డావు, సరే కానీ అని ఒప్పుకుంటే క్షమించబడేవాడు. హల్లెలూయా. ఒప్పుకుంటే. అందుకని ఈ రోజున సహోదరుడా, మరి అందుకే దేవుడు అడుగుతాడు ఈ రోజున. సేవకుడు అడిగాడు గేహాజీని, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎందుకు వెళ్ళి వచ్చావు, ఏమిటని అడిగితే నిజం చెప్పలేకపోయాడు ఈ రోజు. కానీ యోనా నిజం చెప్పాడు. తప్పు చేసిన ఏం చేశాడు చెప్పాలి? తప్పు చేసిన యోనా నిజం చెప్పాడు. నన్ను బట్టి వాడు నాయకులారా, దయచేసి అయిలారా గమనించండి, ఈ శ్రమ, ఈ వాడి మీదకి వచ్చిన శ్రమ నాకు తెలియదు, నేను గాఢ నిద్రలో వాడు అడుగు బాగానే పోయి నిద్రపోతున్నాను, నన్ను క్షమించండి. అప్పటికే సరుకంతా పడేశారు పాపం వాళ్ళు. చాలా కష్టం వారికి ఎదురైంది, వాళ్ళు మీకు తెలియదు కాదు. చాలా ఆహారం, ఎందుకంటే ప్రయాణం ఏమో మన కొనుక్కునే అక్కడ కొనుక్కునేది కాదు. వాడంటే సముద్రంలో పక్కన కొట్లు ఉంటాయి ఏంటంటే, పక్కన ఉండవుగా, ఏ పక్కన ఏముండవుగా, అన్ని కావాల్సినవన్నీ 2 నెలలు 3 నెలలు 6 నెలల ప్రయాణాలు ఉంటాయి. వాడ ప్రయాణాలు అంటే 1 రోజు 2 రోజులు కాదుగా. గబుకుని ఎక్కి దిగడానికి బస్ స్టాప్ వస్తుంది ఏంటమ్మా, కాదుగా. ఖచ్చితంగా నెల ప్రయాణం వాడ ప్రయాణం అంటే అసలు ప్రాణంతో చెలగాటం నన్ను అడిగితే ఈరోజు. కాబట్టి ఆ పరిస్థితుల్లో మరి కావాల్సిన ఆహారాలు, వస్త్రాలు కావాల్సినవన్నీ కూడా దాంట్లో సమకూర్చుకొని వెళ్తున్న పరిస్థితుల్లో పెద్ద తుఫాన్ వచ్చి వాడి మీద కొట్టగా అల్లాబిల్లు అయిపోయారు. వారు ఆశ్చర్యపోయారు, అసలు ఇదేంటి, మనం ఎంతో నాలెడ్జ్తో ఎంతో అనుభవం ఉంటుంది, వాటి నడిపే నాయకులకి అనుభవం ఉంటుంది. ఏ నెలలో ప్రయాణం చేయాలి, ఏ సమయంలో ఎటు నుంచి ఏ తుఫాన్ వస్తుంది అని అవగాహన ఉంటుంది. ఇది అకస్మాత్తుగా వారి యొక్క వాడి మీదకి వచ్చిన ప్రమాదం తుఫాన్ అంటే ఈరోజు. వారు అదిరిపోయారు. ఎప్పుడు ఈ కాలంలో ఈ పరిస్థితులు మేము చూడలేదు అన్నాడు కూడా పాపం. అందుకని వారంతా కూడా మరి ఓడ తెలివి చేయడానికి కావాల్సిన ప్రయాసం అంతా వారు పడ్డారు. వాడిని ఏం చేయాలా? తెలియజేయాలంటే దానిలో ఉన్న బరువైన సామాను, వారు తెచ్చుకున్న సామాను అంతా పడేశారు. చివరికి తినే ఆహారం కూడా పడేశారు అన్నట్టు పాపం. తినే ఆహారం కూడా చచ్చిపోయి ముందు, ఈ తుఫాన్ ముందు వాడు తేలితే బాగుంది, వాడు మునిగిపోయేలాగుందని తినే ఆహారం కూడా వారు పారేశారు. ఇవన్నీ జరిగినాక ఆ ఓడ నాయకుడు మాట అన్నాడు, ఈ ఓడలో ఉన్న వారంతా కూడా, మీకు మీ దేవుళ్ళు ఉంటారు అందరికీ, మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి. ఎవరికి వారు మీ దేవుడికి ఏం చేయాలి? ప్రార్థన చేయండి, దయచేసి లేచి మొక్కుకోండి, మొరపెట్టండి. అపాయం వచ్చేసింది, ప్రాణాపాయం వచ్చేసింది, అందరం చచ్చేలాకుండా లేచి మీ దేవుడికి మొరపెట్టుకోమని ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చి ఎవరి దేవుడికి వాడు మొరపెట్టుకుంటా ఉన్నారంటే. ఆ సమయంలో వాడు నాయకుడు అన్ని భాగాలు అందరూ మరి మొరపెడుతున్నా లేదని చూడటానికి వెళ్తే వాడు అడుగు భాగం పడుకొని ఉన్నాడు మన ప్రవక్త. సోకాళ్ళు గొప్ప ప్రవక్త మన ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి వాడు అడుగు భాగానికి పడుకుంటే వాడు నాయకుడు లేపాడు కదా, అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ అడుగుతాడు దేవుడు, ఎవరి చేతని అడిగిస్తాడు. అన్యుడి చేత కూడా ఏమన్నా అడిగిచ్చాడు. పోయి నిద్రపోతా, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అసలు నీ ప్రయాణం ఏమిటి, ఈ రోజున వాడలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? వాడెక్కే బాగానే ఉంది, ఈ రోజున వాడలో ఇంత ప్రమాదం వచ్చి వాడలో ఉన్న ప్రజలందరూ కూడా అల్లకల్లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడికి వారు ఆహారం పడేసి అన్ని పడేసి మేము మా దేవుళ్ళకి మేము మొరపెట్టుకుంటే నువ్వు లేచి ప్రార్థన చేయవా అని అడిగాడు అన్యుడైన నాయకుడు. హల్లెలూయా. లెగిచ్చి నీకు దేవుడు ఎవరో ఉంటాడుగా, అవునా కదా, నీకు దేవుడు ఎవడో ఉంటాడుగా, నీ దేవుడు నువ్వు లేచి ప్రార్థన చేయవా అని అడిగాడు ఓడ నాయకుడు ఈరోజు. నేనదే అంటాను, మన జీవితాల్లో ఆయా పరిస్థితులు మనం తప్పించబడాలంటే మనం తప్పక మనం లేచి నిద్రపోతులుగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి ఈరోజు. దాంట్లో చాలా పాఠాలు ఉంది ఈరోజు. ఇంకొక మాట నేను అంటాను, మనం దేవుని ఏర్పాటులో సజీవుడైన దేవుని పెట్టినాం. ఈ రోజు సజీవుడైన నిజమైన దేవుని పెట్టినాం. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం. ఎన్ని వాక్యాలు ఉన్నాయి ఈ రోజున? ఈ 40 రోజుల ఉపవాసాలు ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాం ఈ రోజున? ఆయా సందర్భాలు ఆయా పరిస్థితుల్లో భక్తులైన వారు ఎలా ప్రార్థన చేశారు మనం వింటున్నాం ఈ రోజు. కాబట్టి ఎస్తేరు తన జాతి మీదకి ప్రమాదం వస్తే కలిసి ఉపవాసాలను ప్రార్థన చేయాల. నెహమ్యా దేవాలయ పునర్నిర్మాణం కోసం ప్రార్థన చేయాల. ఎజ్రా శుభకరమైన ప్రయాణం కోసం ప్రార్థన చేయాల. ఇవాళ చూసినప్పుడు పేతురు లాంటి వారు చర్చాల్లో పెడితే అత్యాసక్తి సంఘం అంతా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రార్థన ద్వారానే వారు సాధించారు. ఉపవాస ప్రార్థన చేశారు. ఆ చేయటం ద్వారా బ్రహ్మాండమైన కార్యాలు వారి జీవితాలు పొందుతున్నారు. ప్రతి వారికి మేలే జరిగింది, ప్రతి వారిని దేవుడు దీవించాడు, ప్రతి కష్టం నుంచి దేవుడు వడ్డెక్కించాడు. ఈరోజు ప్రార్థన ఎప్పుడు కూడా మనకి వ్యర్థం పోదండి. ప్రార్థన ఎప్పుడు మనకు పరిష్కారం. పైగా ఉపవాస ప్రార్థన మరి శ్రేష్టమైంది అంటాను నేను ఎప్పుడు. హల్లెలూయా. ప్రభు అంటారు ఒక రోజున శిష్యులు, మరి దెయ్యాన్ని మేమెందుకు పోగొట్టలేకపోయాం, ఈ కార్యం మేమెందుకు చేయలేకపోయాం
అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, మీకు తెలుసు కదా ఒక సంగతి, ఒక తండ్రి తన కుమారుడికి రోగం వచ్చి జబ్బు చేసి మరి దెయ్యం బట్టి పీడిస్తా ఉందని, చాంద్ర రోగం మీద ఉంది కదా, చూసినప్పుడు తనకు తను హాని చేసుకుంటున్నాడు, ఇతరులకు హాని చేస్తున్నాడని మరి ప్రభు శిష్యుల దగ్గరికి మొదలు తీసుకొచ్చారండి. ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తన కుమారుడు తీసుకుని వస్తే మరి ప్రార్థన చేశారు, కానీ ఆ దెయ్యం వదిలిపోలేదంట. ప్రార్థన చేశారు కానీ వదిలిపోలేదంట. సరే, మరి వెళ్ళిపోతా తండ్రి తన కుమారుడు కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే, అయ్యా ఈ విధంగా నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాం, ప్రార్థన చేశారు కానీ ఏ కార్యం జరగలా, మరి నీ ఎద్దుకు వచ్చాం ప్రభువా, నీవేమైనా సహాయం చేయగలవా అని అడిగాడంట తండ్రి. నీవేమైనా సహాయము చేయగలవా అని ప్రభుని అడిగితే ప్రభు అన్నారంట, నువ్వు నమ్మితే నమ్ముట, నీ వల్ల అయితే నమ్ము అని సమస్తము సాధ్యం. పైగా వచ్చిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? సహాయం చేయగలవా అని ఎందుకు అన్నాడు తెలుసా? ఇప్పుడే మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాం, డామ్ డూమ్ అనేది ప్రార్థన చేశారు కానీ అవలేదయ్యా, మరి నీ వల్ల ఏమైనా అవుతుందా, నువ్వన్నా సహాయం చేయగలవు అనే మాట అన్నప్పుడు ప్రభువుకు ఒక పక్కన కొంత బాధ కాదు, బాధేనా? ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఆ శిష్యుల దగ్గర కార్యం జరగకపోబట్టే కదా కొంచెం అనుమానం వచ్చింది అతనికి. వచ్చిన వాడు నమ్మకంతో వచ్చాడుగా శిష్యుల దగ్గరికి, యేసు ప్రభు ద్వారా ఇలా శిష్యుల ద్వారా కార్యం జరుగుతూనే వచ్చాడు. వారి కార్యం చేయకపోయేటప్పటికీ కొంచెం అనుమానం వ్యక్తపరిచాడు. కానీ ప్రభు అంటారు అక్కడ, నమ్ముటని వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యం. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయం మనం చూస్తాం ఆ విషయాలు. తర్వాత వచ్చినప్పుడు అంటాడు కదా, అయ్యా అపనమ్మిక అనాలోచన నాలో రాకుండా నీవే నా కొరకు సహాయం చేయమని దేవునికి అప్పచెప్పాడు ఆ బాధ్యత. నాకు ఆ మాట బాగా నచ్చుతుంది ఈరోజు. ఆ తండ్రి ఎవరికి అప్పచెప్పాడు? అపనమ్మిక, ఇప్పుడు నమ్మిత్వం నీ వల్ల అయితే నమ్మని సమస్తం సాధ్యం అన్నాడు యేసు. తండ్రి అంటాడు, వచ్చిన తండ్రి ఆ దెయ్యం పెట్టిన పిల్లాడు తండ్రి అంటాడు, అపనమ్మిక నమ్మటం ఏంటో నాకు తెలియదే, నమ్మటం ఖచ్చితంగా చేస్తాను, నమ్మే వచ్చాను, అపనమ్మకం నాలో రాలేకుండా మీరే నాకు సహాయం చేయండి. హల్లెలూయా. ఇవాళ దేవుని బిడ్డమైన మనం కూడా దేవుడిని అడగాల. మన శక్తి సామర్థ్యాలు అయితే చాలవండి. మన దేవునికి ఏమైనా ప్రార్థన చేయాలి తెలుసా? బ్రతుకాలం అంతా నేను నమ్మాలి ప్రభా, నమ్మటమే కాదు, ఎక్కడ అవిశ్వాసం కానీ, సందేహం కానీ, అపనమ్మకం కానీ నాలోకి రాకుండా నీవే నాకు సహాయం చేయమని రోజు దేవునికి ప్రార్థన చేయాలి. సాతాను తక్కువడేం కాదు, మనలో అనేక రకాల సందేహాలు పుట్టిస్తాడు, అనేక రకాల అనుమానాలు పుట్టిస్తాడు, అనేక రకాల ఏమంటారు అవిశ్వాసాలు కలిగేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు వాడి ప్రయత్నం ఎప్పుడు వాడు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనం దేవునికి ఏం చేయాలా? విశ్వాసం ఏనాడు నా జీవితంలో సన్నగిలకుండా నువ్వు నాకు సహాయం చేయాలని ప్రార్థన చేయాలా. బ్రతుకాలం అంతా మనం ఎటు చూడకుండా ఆయనకే చూడాలి. ఎవరైనా విశ్వాసమును కర్త తను కొనసాగించేవాడైనా యేసు వైపే చూడాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి మనం? ఆయన వైపు చూసినంత కాలం ఏం భయం లేదండి. చూడటం అంటే అర్థం ఇట్లా చూడటం అట్లా చూడటం కాదు. ఏ పరిస్థితి వచ్చినా పరిస్థితిగా మనం చూడదు. ఏ ఉండదు, ఆయన చూసుకుంటాడు. కష్టం వచ్చింది, కష్టంగా చూడమను, దేవుని అంటే చూడు. కష్టం వచ్చింది లేదంటే కాదంటే, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దాని ఇంకా చూడమను, దేవుని అంటే చూడు. నేను వాక్యంలో మనం చూసాం కదా, పాపాత్మ స్త్రీ మనశ్శాంతి లేదు, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మీద ఆనుకుంది, మనశ్శాంతి పొందుతుంది. జక్కయ్య లాంటి వారు బోల్డ్ డబ్బు ఉంది, డబ్బు మనశ్శాంతి ఇవ్వలేకపోయింది, ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయన మీద ఆనుకున్నాడు, గొప్ప మనశ్శాంతి పొందుకున్నాడు, తనకే ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మూడో సంఘటన మనం చూసాం. సహోదరుడా, ఇవాళ వాక్యం మన జీవితాలు ఆధారపడాలి. శతాధిపతి లాంటి వారిని మనం చూసాం, కానాను స్త్రీ లాంటి వారిని మనం చూసామన్నా, అవునా కదా? బ్రహ్మాండంగా ఇవాళ తన కుమార్తెకు దయ్యం పెట్టి, అవునా కదా, దయ్యం పెట్టి ఆమె బాధ మీద ఆమె కోరుకో బాధ, ఆమెదేమో పాప భారం, ఈయనేమో అన్యాయంగా సంపాదించిన ధనభారం. ఏమీ మనకి చూసినప్పుడు మనిషికి మనశ్శాంతి పట్టల. ఈవిడిదేమో కుమార్తెకి దయ్యం పెట్టి ఆమెదో బాధ, శతాధిపత్యేమో తన దాసుడు బావకు ఆయనదో బాధ, కొడుకో బాధ. బాధ ఏదైనా కావచ్చు, కష్టం ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, వీళ్ళందరూ పరిష్కారం మాత్రం వేసే. హల్లెలూయా. చెప్పండి, ప్రభువే మన పరిష్కారం. యేసు దగ్గరే పరిష్కారం లభించింది. అందుకని వాళ్ళు మనం ఆయన మీద ఆనుకోవాలి ఈ రోజున. అందుకనే బ్రతుకాలం అంతా మనలో విశ్వాసం చెప్పు చెదరకూడదు. ఆ తండ్రితో అదే అంటాడు, అమ్మా ఖచ్చితంగా మరి అపనమ్మకి రాకుండా సహాయం చేయమని అడిగితే ఖచ్చితంగానే మరి ప్రభు వెంటనే ఆ పిల్లాడి కోసం ప్రార్థన చేస్తే ఆ పిల్లాడు స్వస్థత పొందాడని బైబిల్ చదివాం. దెయ్యాలు విలవెల్లాడుతూ అతను వదిలేసి పోయినాయి అని బైబిల్ చదివిస్తాం. హల్లెలూయా. ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక తండ్రి సంతోషం తన కొడుకుని తీసుకుని సంతోషం వెళ్ళిపోయాడు లేదా? దేవుని దగ్గరికి వస్తే సంతోషం ఇస్తాడండి, సమస్య బాధ సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి కష్టాన్ని తీసేస్తాడు, నిజమైన మేలుతో దేవుడు నింపుతాడు. ఎన్నో సంఘటనలు మనం చూసాం. కార్యక్రమం అంతా అయిపోయినాక సాయంకాలం శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతా ఉన్నారు, అయ్యా మేము మరి నీలాగే ప్రార్థన చేసాం, ఎందుకు బాధ? ఆ మాట ప్రభు అన్నారు,
ఇవి వదిలిపోవాలి అంటే ఉపవాస ప్రార్థన వలననే. దేనివల్ల? ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటి వదిలిపోవట సాధ్యం. కానీ ఊరినే పోవాలంటే పోవయ్యా, బలంగా మీరు శక్తి కూడగట్టుకోవాలి. ఏం కూడగట్టుకోవాలి? హల్లెలూయా, శక్తి కూడగట్టుకోవాలి. శక్తి కూడగట్టడానికి ఉపవాస ప్రార్థన. నేను చెప్పే శక్తి ఏమంటారు? బాహుబలం కాదు, ఆత్మబలం. ఈరోజు నేను భుజబలం కాదు, ఆత్మబలం. భుజబలం వేరు, ఆత్మబలం. భుజబలం ఎందుకంటే లోక సంబంధమైన బలం, ఆత్మ సంబంధమైన బలం సంపాదించాలి. కాబట్టి ఈ రోజున ఆ బలము ఆ తర్వాత శిష్యులు సంపాదించారులేండి, అవునా కదా? మేడగదిలో ప్రార్థన తర్వాత ఆ శక్తి సంపాదించి అంతకన్నా గొప్ప కార్యాలు చేశారు. శక్తి పొందుకోవాలి, ప్రభు చెప్పేది అదే, వేరే కాదు. హల్లెలూయా. ఇలాంటి దేని వల్ల సాధ్యమో చెప్పాడు ఆయన, అంతే. ఉపవాస ప్రార్థన చేస్తే ఇలాంటి సాధ్యం అవుతాయి. ఆ శక్తి మీరు కూడగట్టుకుంటారని ప్రభు చెప్పారు. కాబట్టి అలా మనం బలంగా ఉపవాస దినాలు ఉన్నాం కనుక మరి ఈ రోజున ఆ ప్రార్థనతో మనం బలంగా ముందుకు సాగి దేవుళ్ళు మనం బలంగా ప్రార్థన చేసుకొని శక్తి కూడగట్టుకొని మరి ఖచ్చితంగా ముందుకెళ్ళే వరకు ఉందాం. ప్రార్థన చేస్తే తప్పక సాతాను అపవాది పారిపోవాలి. సమస్యలు మనం జయించాలి ఈ సంవత్సరం. హల్లెలూయా. దేవుడికి గొప్ప పేర్లు తప్పక మనం పొందాలి ఈ సంవత్సరం మన జీవితాలు. కాబట్టి ఆ ప్రకారం ముందుకెళ్దాం. సో అందుకే అన్నా కదా, ధన్యత గురించి నిజం చెప్పాలి మన జీవితాలు. ఏం చెప్పాలా? నిజం చెప్పాలి. ఏమన్నా మొత్తానికి చెప్పాడా లేదా? ఆ విధంగా దేవుడు అడుగుతాడు మొత్తానికి. అయినా గొప్ప విషయం ఏంటంటే నిజం చెప్పాడు. అయ్యా, ఇంత కష్టం వచ్చిందని తెలియదు నాకు. ఒకటి నేను అంటాను, అప్పుడు కూడా తేలుగుట్టిన దొంగలా కూర్చోవచ్చు. ఉండారా ఇక్కడ అందరూ? తేలుగుట్టిన దొంగలాగా నాకెందులే. ఆయన గ్రహించాడు వెంటనే, ప్రవక్త కదా, గ్రహించాడు. మొత్తానికి ఈ శోధన, ఈ అకాల వర్షం ఏదో అంటా చూడు, అనుకోకుండా వచ్చిన ఉగ్రత అంతా కూడా నన్ను బట్టి నా దేవుని పంపించింది అయి ఉంటుంది. కాబట్టి నన్ను బట్టి ఇలాంటి ఎంతో నష్టపోవాలి, నన్ను బట్టి ఇప్పటికే చాలా నష్టపోయేది ఈ రోజున. కాబట్టి ఈరోజు తుఫాను గద్దించగలిగిన వాడు మా దేవుడు, శాసించగలిగిన వాడు నా దేవుడు. కాబట్టి నా తప్పిదం నాతోనే పోతే వాళ్ళ మంచి ఉద్దేశం అండి అది. దేవుని బిడ్డలు ఏమనుకోవాలంటే, నేను ఎట్టపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి, అవునా కదా? నేను మాత్రమే బాగుండాలి, అందరూ ఎట్టబోతే నాకెందుకు అనుకోకూడదు. అందరూ ఎట్టబోతే నాకెందుకు, నేను మాత్రం బాగుండాలనుకునేవాడు క్రైస్తవుడు కాదు. అమ్మా, నేను ఎట్టపోయినా పర్లేదు, అవసరమైన కొంత నష్టం నాకు వచ్చినా పర్లేదు, అందరూ బాగుండాలని తాపత్రయపడాలి ఈరోజు. హల్లెలూయా. అందుకనే ఒక మాట, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది మరీ బాగానే ఉందిగా, చెప్పండి. అందరూ బాగుండాలా? ముందు అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి, రెండు బాగుండాలి. అది మంచి మనస్తత్వం ఈరోజు. యోనాకు ఆ మనస్తత్వం, ఒప్పుకున్నాడు, నిజాయితీగా ఒప్పుకున్నాడు ఈరోజు. అందుకని నిజం చెప్పేవారు కావాలి. మరి గేహాజీ నిజం చెప్పలా, వాళ్ళు వెళ్దాం ఎక్కడికి వెళ్దాం? వాక్యం దగ్గర. మరి వాక్యం ఏమన్నాడు? వాక్యం ఏం గైకున్నారు? వాక్యం నిజంగా గైకున్నవాడు నిజం చెప్తాడు ఈరోజు. హల్లెలూయా. అందుకనే ప్రకటనలో ఉంది కదా, ఈ ప్రవచన వాక్యంలో గైకున్నవాడు ధన్యుడవుతాడు ఈరోజు. గైకున్నామంటే, ఇప్పుడు గైకున్నామంటే దాని తగ్గ క్రియలు కనపడాలి. గైకున్నామంటే ఎడ తెలుస్తుంది? దాని క్రియల్లో నువ్వు చూపితే తెలుసు. మరి గేహాజీ గైకున్నాడా లేదు మనకు అర్థమైపోయింది. గైకున్నాడా? మరి ఎవరి దగ్గర శిష్యరకం చేసి ఎలీషా దగ్గర ఉంటాడుగా. వాక్యం గైకున్నవాడు అయితే సేవకుడు అడిగినప్పుడు నిజం చెప్పాలిగా, అవునా కదండి? చెప్పలేకపోయాడుగా. తప్పు చేయడం ఒక తప్పు అయితే అబద్ధం చేయడం మరొక తప్పు. మళ్ళీ అబద్ధం చెప్పడం కూడా సేవకుడి పేరు మీద అబద్ధం చెప్పడం మరొక తప్పు. హల్లెలూయా. లేనిపోయిన కుష్టి వ్యాధి తనకి తన సంతతి కూడా తెచ్చిపెట్టాడు. ఆస్తి సమకూర్చాడా, కుష్టి సమకూర్చాడా? ఎప్పటికీ నయం కానీ భయంకరమైన జబ్బు అది. డబ్బు లేకపోతే ఏమంటారు? చక్కని ఆరోగ్యం శుభ్రంగా ఉంటే మధ్య నీళ్ళు తాగినా పని, జాడీలో పచ్చడి వేసుకుంటే పని అవుతా ఏంటండి? ఏం నిజం చెబుతున్నాను. ఒక పక్కన కుష్టి తింటే ఏం తింటే మాంసం తింటే మాత్రం బాగుంటుంది. హల్లెలూయా. కుష్టి వ్యాధి భయంకరమైన జబ్బు అది. నిజంగా ఆ జబ్బు తెచ్చిపెట్టుకున్నాడు. తనకే కాకుండా తన యొక్క వంశానికి, తన రాబోయే తరాలకు కూడా తెచ్చిపెట్టాడు. ఎంత బాధాకరమైన పని. అందుకనే వాళ్ళ వాక్యం మన జీవితాల్లో ఏమైనా తిరిగి క్షమించబడ్డాడు, కాపాడబడ్డాడు. వాళ్ళ వాక్యం మన జీవితాలు మనం గమనించి అర్థం చేసుకుని దేవుని ఎదుట మరి నిజం చెప్పేవారు ఉండాలా. నేను అదే అన్నాను, ఎవడయా నిజం అంటే వాక్యము గైకొన్నవాడు నిజం చెప్తాడు. బైబుల్ అదే ఉంది. ఈ ప్రవచన వాక్యములను గైకొన్నవారు ధన్యులు ఈరోజు. హల్లెలూయా. ఆ ప్రకారం మనం ముందుకెళ్తాం. మరి కీర్తనలు 2:12 చూద్దామా? కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల దేవుడు కోపించును, అప్పుడు త్రోవ తప్పి. అందుకని ఈరోజు వాళ్ళ కుమారుడు ఎంత త్యాగం చేశాడు మన కొరకు. తండ్రి అంటున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుని ముద్దు పెట్టుకోవటం లేఖనాలు మనం చూసాం కదా. యేసు ప్రభుని దొంగ ముద్దు పెట్టాడు. ఇస్కరియోతు యోధ అప్పగించే ముద్దు అది. ఏ ముద్దు అది? ప్రేమతో పెట్టే ముద్దు కాదు. యోధుకున్న ఆచారం ఏంటంటే, ఎవరు కనపడినా మనం ఇప్పుడు ప్రభు స్తోత్రం చెబుతున్నాం. గుర్తుందా? ఏ స్తోత్రం అంటే మన ఇద్దరం ఎవరు పెట్టామో దేవుని పెట్టాం, ప్రభు పెట్టామని గుర్తుకోవచ్చు. మన ఇద్దరం కలిసాం కనుక ప్రభు స్తుతించబడాలి.
ప్రభు స్తోత్రము, ప్రభువుకు స్తోత్రం. ఎవరికి స్తోత్రం? ప్రభువుకు స్తోత్రం. వందనాలను, ప్రభు స్తోత్రమని, ప్రజలాడను, ఏది చెప్పినా కూడా ప్రభువు కనపరచబడాలి. ప్రభు బిడ్డలం మనం ఆయన బట్టే చుట్టంగా, లేకపోతే నీకు నాకేం చుట్టమ్మా లేలుయా. నేను ఛాన్సాలు అదే అంటాను చూడండి. ఎచ్చటి వారం, ఎక్కడి వారు, ఏ ఊరి వారు, ఎంత రోజు మనం కలుస్తున్నాం, బంధువులు కన్నా ఎక్కువ కలుస్తున్నాం ఈరోజు. అవునా కదా? ఆహారం చూసినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, కలుస్తున్నాం, కూడుకుంటున్నాం. మరి ఆ విధంగా రోజు మరి అవసరం అయితే పెట్టుకుంటున్నాం. మొత్తం నువ్వు పెడితే నేను తింటున్నావు, నేను పెడితే నువ్వు తింటున్నావు. ఎంత గొప్ప విషయం ఈ రోజు, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. అందుకని మనం ఆయన బట్టి బిడ్డలు అయ్యాం కనుక, ఆయన బట్టి కలిసాం కనుక, మనం కలిసినప్పుడు ప్రభువుని కనపరచాలనే ఉద్దేశంతో సేవకులు పెట్టారు. వందనాలు చెప్పడమనో, దేవుని స్తుతించడమనో, దేవునికి స్తోత్రం చెప్పడమనో. వాళ్ళ ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు బిడ్డలం కనుక, ప్రభు బిడ్డలం కనుక ప్రభుకే స్తోత్రం అని మనం కలుస్తున్నాం ఈరోజు. హల్లెలూయా. మంచి పని, విలువైన పని రోజు మన జీవితాలు. కాబట్టి వాళ్ళ మన కోసం అంత చేసినా మన ప్రభు ముద్దు పెట్టుకోవాలంటే ఆయన ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ఆనాటి యూదులు కనపడం కానీ ఇదిగో చేతి ముద్దు పెట్టేవాళ్ళు. చేయి తీసుకొని తీసుకొని అలా పెట్టుకునేవారంట. అదే గౌరవ సూచిక యోధులకి ఆ రోజు. కాబట్టి ఈ రోజున మరి ఇస్కరియోతు యోధ గౌరవ సూచిక పెట్టుకున్నట్టు ఉన్నాడు, కానీ అప్పగించే ముద్దు. నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను అతడే యేసు అని ఆ గెత్సేమనే తోటలో రోమా సైన్యానికి అప్పగించేశాడు కదా యేసు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అట్లాంటి ముద్దులు కాదు, నిజంగా ప్రేమతో ముద్దు పెట్టుకోవాలి. అందుకని వాళ్ళ క్రైస్తవ సమాజాల్లో కూడా మన దైవ సేవకులైన వారు కనీసం మరి బలారాధన అవంగానే వెంటనే మనం ప్రభు పెట్టాం కనుక, ఆయన శరీరంలో రక్తం పాల్పొందాం కనుక మనందరం కూడా ప్రేమ ముద్దు పెట్టుకొని ప్రేమ విందులో పాల్గొంటాం. ప్రేమ ముద్దు ఇద్దరం కౌగిలించుకొని అట్లా జస్ట్ అలా ముద్దు పెట్టుకొని, అంటే అట్టి ప్రేమతో మనం బ్రతకాలతో ఉందాం. మన ఇద్దరం ప్రభువుని బట్టి ఉందామని గుర్తన్నమాట. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ప్రభు పెట్టడం కనుక నీకు నాకు వేరే ఏముంటుంది, ఏం ఉండకూడదు, మన మధ్య రావడానికి వీలేదని గుర్తుగా ఆ ముద్దు పెట్టుకొని బ్రతకాలమంతా మన మధ్య ఆ ప్రేమ అలా కొనసాగాలంటే గుర్తు అన్నమాట. హల్లెలూయా. అందుకని రోజు సహోదర వాక్యం మన జీవితాల్లో ఆ ప్రకారం ముందుకెళ్ళాలి. అందుకనే అటువంటి ప్రభువుని మనం ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. లేకపోతే తండ్రికి కోపం రగులుకుంటుందండి, తండ్రికి కోపం వస్తుందండి. అందుకని మనం ఆయన ఎత్తుకోవాలి. కిందకు వస్తే ముగింపు మాట, త్రోవ తప్పి నశించెదరు ముద్దు పెట్టుకోకపోతే ఆయనను ఆశ్రయించు వారందరూ. హల్లెలూయా. అది లేదా ఇవాళ నమ్మి గనక, నిజమే నా ప్రభు నా కొరకు ఇదంతా చేశాడని నమ్మి గనక ఆయనను ముద్దు పెట్టుకొని, అవునా, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటే. దేవుడిని ఆశ్రయించిన, నేను ఒక మాట చెప్పాను, వాళ్ళ మాట మనం చదవటం ఊరికి చెప్పుకోవడం కాదు, మనందరం ఆ ధన్యత పొందుకున్నాం కదా, అది అనుభవించాం ఈరోజు. దేవుడిని ప్రభుని నమ్ముకొని లోకాన్ని విడిచిపెట్టి, విగ్రహాన్ని విడిచిపెట్టి నిజదేవుని మనం తెలుసుకొని, ఎవరు సృష్టికర్త, ఎవరు ప్రాణం పెట్టాడు, ఎవరు ఈ రోజున మన కోసం ఈ కార్యం చేశాడని తెలుసుకొని, మన తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, మన వినదాన్ని బట్టి మొత్తానికి యేసుని మనం ఆశ్రయించిన తర్వాత ప్రభువులోకి మనం వచ్చినాక ఎంత గొప్ప ధన్యతలో ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. అందుకని క్రైస్తవ సమాజాలు ఎప్పుడు అంటాను, ఇట్లా ఉరుకులు పెడతా దేవుని పని కొరకు మనం అందరం ఉరకగలుగుతున్నామంటే ఆయన మనల్ని ఎన్నో మేలు మనకు చేశాడు కాబట్టి, ఎప్పటికప్పుడు నూతన శక్తి బలం ఇస్తున్నాడు కాబట్టి, చక్కని ఆరోగ్యాలను మనకు ఇస్తున్నాడు కాబట్టి, ఆ భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి, ఈ రోజున ఉరుకులు పెడతా నీవేనే నేనే అందరం కలిసి ఆయన పనిచేస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. ఆశ్రయించడం వలన ధన్యత వచ్చింది కనుక, నా వాక్యం అర్థమైంది కదా, ఆశ్రయించడం ద్వారా ధన్యత వచ్చింది కనుక, ఈ ధన్యత మనం రుచి చూచి ఎదిగాం కనుక మనం విడిచిపెట్టాం ఈరోజు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాం కనుక ఈ ప్రేమ, ఈ సహవాసం, ఈ సన్నిధి, ఈ ఏర్పాటు, ఈ ప్రార్థనా బలం, ఈ సంఘ సహవాసం మనం విడిచిపెట్టడం ఈరోజు. అందుకని బ్రతకాలమంతా మనం ఇంకా దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునిలోనే కొనసాగాలి మన జీవితాలు. తప్పక మన దేవుడు మనకి తోడే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రకారం ముందుకెళ్దాం. ఒక మాట చూడండి, 11 మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడని. హల్లెలూయా. చెప్పండి, నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడు అంటే. మీకు అర్థమవుతుంది కదా వాక్యం. మనం ఏం మాట్లాడుకున్నాం? ధన్యత గురించి మాట్లాడుకున్నాం. ఏంటది? ధన్యత. మరి ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపడేవాడు ధన్యుడని చెప్పాను. దేవుని చేత ఒప్పుకొని ప్రార్థన చేసేవాడు ధన్యుడని చెప్పాను. దేవుని చేత నిర్దోషాన్ని ఎంచబడేవాడు ధన్యుడని చెప్పాను. అవును కదా. ఆత్మలో కపటం లేనివాడు, దుర్బుద్ధి లేనివాడు ధన్యుడని చెప్పాను. అలాగే ఇందా చెప్పాను కదా, దేవుని వాక్యం, ప్రవచన వాక్యములను గైకొని నిజం చెప్పేవాడు ధన్యుడని చెప్పాను. నిజము చెప్పేవాడు. అలాగే దేవుని కుమారుడు ముద్దు పెట్టుకొని దేవుని ఆశ్రయించేవాడు ధన్యుడని చెప్పాను. దేవుని ఏం చేయాలి? ఆశ్రయించాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి. చివరికి అప్పుడు మనం మాట్లాడుతున్నాం, ప్రభు విషయం అభ్యంతర పడని వాడు ధన్యుడంటే. చెప్పండి మాట, ప్రభువుని బట్టి అభ్యంతర పడిన వాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి బాప్తిస్మ యోహాను గారు చెరసాల పడాల్సి వచ్చింది.
చెరసాలలో ఉన్నారు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి తన యోహాను గారి శిష్యుల్ని ఒక వర్తమానం ఇచ్చి పంపించాడు. ఆ వర్తమాన సారాంశం ఏంటంటే, ఈ విధంగా నేను చెరసాల పడ్డాను, అది అట్లా పెడితే చాలా కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయి నేను విన్నాడంటే. ఏంటది? చాలా కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయి నేను విన్నాను. అయినా ఒక సందేహం ఏంటంటే, రాబోచున్న మెస్సయ్య నీవేనా, ఇంకెవరి కొరకైనా మేము కనిపెట్టాలని ఒక వర్తమానం పంపాడు. మేము ఎదుగుతున్న మెస్సయ్య నీవేనా, ఇంకా ఎవరి కొనకన్నా మేము కనిపెట్టాలా? ఈ మాట అడిగేటప్పటికి మరి యేసు ప్రభు ఏమి కోపంతో ఏం చెప్పలే, చక్కగా సున్నితంగా నేనా కాదా, ఆయన తెలవదా, ఇదే ఏమనకుండా చక్కగా వచ్చిన యోహాను గారి శిష్యులతో ఆయన ఏమన్నాడంటే, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, అవునా, చెమిటివారు వినగలుగుతున్నారు, కళ్ళు లేని వారు చూపు కలిగిన్నారు, అనేక మంది కుష్ఠవ్యాధితో స్వస్థపడుతున్నారు, అనేక మంది బోధ చేత బలపడుతున్నారు, ఆత్మలో శక్తి పొందుకుంటున్నారు. ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న వాటిని బట్టి నేను ఆయన్నో కాదు ఆయనే చెప్పమని అన్నాడు ఈయన. వందనాలు. హల్లెలూయా. నేను ఆయన్నో కాదు మెస్సయ్యనో కాదు ఆయనే చెప్పమని. ఇవన్నీ జరుగుతున్నాయి. అవునల్లా కాదల్లా. ఎంత గొప్పవాడు తెలుసు యేసయ్య. అవునల్లా కాదల్లా. అవును అది తెలవదా అల్లా. అయితే ఫస్ట్ అసలు ఏం మాట్లాడాడు యోహాను అల్లా? ఫస్ట్ ఏం మాట్లాడాడు యోహాను గారు? బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు నాకన్నా నా గొప్పవాడు, ఆయన చెప్పులు వారు ఎక్కడానికి నేను సరిపోయిన వాడు కాదన్నాడు ఒక సందర్భంలో. అదిగో శిష్యులు చాలా మంది వస్తే లోక పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఆయన వెంబడించమన్నాడు. యేసు ప్రభు బాప్తిజానికి మరి యోహాను గారి దగ్గరికి వస్తే, నాకన్నా నువ్వు ముందటి వాడి, నీ వల్ల నేను బాప్తిజం పొందవలసి ఉండగా నువ్వు దైవ కుమారుడు అయి ఉంటే నీకు నేను బాప్తిజం ఏంటి అని అన్నాడు. ఈ మాటలన్నీ అన్నాడంటే దేవుని కుమారుడుగా మెస్సయ్యగా అప్పుడు ఒప్పుకున్నాడుగా. మీరున్నారు ఇక్కడే. హల్లెలూయా. అప్పుడు ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న దాంట్లో బ్రహ్మాండంగా ఒప్పుకున్నాడు యోహాను గారు. ఒప్పుకున్నాడు. అసలు ఆయన త్రోవ సరళం చేయడానికి వచ్చానని చెప్పాడు. యేసు ప్రభు యొక్క త్రోవ సరళం చేయడానికి వచ్చిన వాడినని మరి చక్కగా మాటలు చెప్పి వాళ్ళ తాను చెరసాల పడి కష్టంలో పడేటప్పటికి ఈ వర్తమానం పంపాడు. రాబోతున్న వాడివి నీవేనా, ఇంకెవరి కొనకని మేము కనిపెట్టాలి. అప్పుడు ప్రభు ఈ మాటలన్నీ చెప్పి చివరికి అన్నాడు, నా విషయమే అభ్యంతరపడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. చెప్పండి, నా విషయమే. ఇవాళ దేవుని ఏర్పాటు మనం కూడా ఈ కొన్ని సందర్భాలు కొంతమంది చూస్తా ఉంటాం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది వాళ్ళకి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏదైనా కష్టం ఇబ్బంది వస్తే, పాస్టర్ గారు ఇదేంటి అదేంటి అని అడుగుతా ఉంటారు. అది నువ్వు నిన్న మొన్న వచ్చిన కొత్తదాని కాదమ్మా. 10 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ ఉంది, అనుభవం ఉంది, ఎన్నో కష్టాలు నాటుదేలు ఉండవు, గొప్పవాడి మంచి ఛాన్సులు ఒప్పుకున్నావు, వాడి కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో పొందుకొని ఉండవు. మళ్ళీ ఎందుకు సందేహపడుతున్నావు, ఎందుకు అభ్యంతరపడుతున్నావు, ఎందుకు సందేహం రానిచ్చావు అని అడగాలని ఉంటుంది. కూత అడిగి ఎక్కువ అడగకుండా యేసు ప్రభులాగా కూతంత అడిగి ఎట్టగాదులేమో అట్టని చెప్పి పంపిస్తాం. హల్లెలూయా. జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా యేసు ప్రభుని ఒకసారి మనం గుర్తెరిగినాక, ఆయన లక్షణంలోకి మనం వచ్చినాక, మన జీవితాల్లో ధన్యత, మన జీవితాంతం ఆల్రెడీ ధన్యతలో ఉన్నాం, ఆ ధన్యత కొనసాగాలి అంటే ఆయన విషయం ఎప్పుడు మనం అభ్యంతరపడకూడదు. సందేహం అనేది రానికూడదు, అభ్యంతరమే ఉండకూడదు. ఏముంది, ఆయనే దేవుడు, ఏసే దేవుడు. ఇంకా ఉండా పోయినా, ఏమి వచ్చినా ఏం పోయినా, కత్త నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, మంచి వచ్చినా, ఏం జరిగినా, ఇట్లాంటి 6 బిల్డింగ్లు మరి నిర్మలాకి ఇచ్చినా, లేకపోతే ఈ 2 అప్పుల పాలైపోయినా, హల్లెలూయా, అదైనా ఇదైనా ఏదైనా ఏసే దేవుడు అన్నట్టు ఉండాలి. 6 ఇచ్చినా సంతోషంగానే ఉండాలా, 2 ఒకవేళ దేవుని చెత్తమే తీసేసినా సంతోషంగా ఉండాలి. అందుకని మళ్ళీ అబ్బకు భక్తుడిగా పోవాలి. ఎక్కడికి పోవాలా? వెళ్ళటమే. బైబుల్లో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు మనం. హల్లెలూయా. బైబుల్లో మన అబ్బకు భక్తుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు కదా. పూయిపోయిన అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఆ విధంగా అంజూరపు, ద్రాక్ష, ఒలీవ చెట్లు 3 కదా. తోటలు, పళ్ళు, కాయలు కాసినా కాయకపోయినా, పూసినా పూయిపోయినా, మరి శాలలో పశువులు, దొడ్లు, గొర్రెలు ఏమున్నా ఏం లేకపోయినా నా రక్షణకర్త యొక్క దేవుని అయితే నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఏముండా ఏమి పోయినా నేను అభ్యంతరపడిన అన్నాడు అబ్బకు భక్తుడు. అభ్యంతరపడను, సందేహపడను, నాకు ఇష్టమే, దేవుడు ఏం ఇచ్చి నాకు ఇష్టమే, ఏం తీసుకుని నాకు ఇష్టమే, దేవుడే నాకు కావాలి, యెహోవాయే నా బలం అన్నాడు. చెప్పండి మాట అని ఆయన చెప్పినట్టుగా మన జీవితాల్లో కూడా అట్లా అనాల్సింది. ఎందుకో యోహాను గారు అలా అన్నాడు. అలా అడిగి పంపించేటప్పటికి దేవుడు ఇలా చెప్పి పంపించాడు. అలా ఎలా అంటే మీకు అర్థమైతే మన లోతు చెప్పమంటారండి. 1:30 అవుతుంటే లేదు, అలా అభ్యంతర పెడితే ఈయన ఇలా వర్తమానం ఎన్ని కార్యాలు జరుగుతాయి. దీన్ని బట్టి నేనో కాయనో ఆయనే చెప్పను, నేను ఆయన్నో కాదు మెస్సయ్యనో కాదు ఆయనే చెప్పను, ఈ అద్భుతాలన్నీ జరుగుతున్నాయంటే నేను ఎవరినో చెప్పను ఆయన అని వర్తమానం పంపించి, తర్వాత ఆయన తెలుసుకున్నాడు అనుకోండి, పొరపాటు పడింది, ఖచ్చితంగా నీవే మెస్సయ్య ప్రభా, కష్టం వచ్చినప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రోజువారీ బాగా యేసు దేవుడని బల్ల గుద్దేస్తాం. బల్ల ఎప్పుడు గుద్దాలంటే కష్టం వచ్చినప్పుడు, అబక్క భక్తులాగా ఏదో నష్టపోయినా, ఏబులాగా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు కదా మాట్లాడాలి. హల్లెలూయా. అందుకని చివరికి ఎన్ని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు వచ్చాకంటాడు. అట్లానే యోహాను గారిని తక్కువ అంచనా స్త్రీకి పుట్టిన స్త్రీ కనిన వారిలో
బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడో పుట్టలేదని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. హల్లెలూయా. ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా? ఎక్కడ కూడా ఇంచెత్తు తక్కువ. కానీ అట్లా యోహాన్ గారిని మరి గొప్ప చేశాడు. అట్లానే యోహాన్ గారు గొప్ప అని మళ్ళీ కిందకి వచ్చి ఇంకో మాట చెబుతాడు. అక్కడ నాకు బాగా నచ్చిన మాట, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే ఇంకా గొప్పవాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఏంటండి, పొగిడాడా, వాయించాడా, లేకపోతే హెచ్చరిక చేశాడా? అన్నీ ఉన్నాయి అంటే, అన్నీ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అట్లానే యోహాన్ గారిని కాస్త సీగి పుట్టిన మరి అందరికంటే గొప్పవాడు ఆయన అని చెప్పాడు. కిందకు వచ్చినా మళ్ళీ అంటాడు, నా విషయమై అభ్యంతర పడిన వాడు, అల్పుడుగా తను తాను తగ్గించుకున్నవాడు అతనికంటే కూడా గొప్పవాడు అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఫైనల్గా వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యేసు ప్రభుని ఎప్పుడు కూడా మనం అనుమానించిన వాడు గొప్పవాడు, అభ్యంతర పడిన వాడు అంతకంటే గొప్పవాడు, ఆయనకంటే అందరికంటే కూడా ఎవరైనా గొప్పవాడు. ఆయన అసలు ప్రభు అన్నాడు కదా, అయ్యా నువ్వు ఎంత గొప్పగా బోధ చేస్తున్నావు ఆయన, నేను కన్యను తల్లి ఎంత గొప్ప దంజురాలంటే ఆ మాటకు అన్నాడు. సరే నన్ను కన్నందుకు దంజురాలే కానీ నా వాక్యం విని వాక్యము గైకొని దేవుని మాటకు లోబడి వాడు ఇంకా దంజుడు అవుతాడని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు వాక్యాన్ని మన జీవితాల్లో మరి మళ్ళీ చెప్తున్నాను, గొప్ప ధన్యతలు మనం ఉన్నాం. బ్రతకాలం అంతా మనం ధన్యత మనం కొనసాగిద్దాం. ఇలా చెప్పాను కదా. కాబట్టి ఆ ప్రకారం మనం జాగ్రత్త కలిగి ఇప్పటికీ ఎప్పటికైనా ఏ పరిస్థితి అయినా మళ్ళీ చెబుతున్నాను, ఒకటే స్టేట్మెంట్, ఒకటే మాట. మరి ఖచ్చితంగా ప్రభువే గొప్పవాడని పలుకుదాం, యేసే దేవుడని పలుకుదాం. బ్రతకాలం అంతా ఆయన మనం వెంబడిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉన్నాడు. ఏ కష్ట నష్టాలు కూడా మనం చెబుతాం. ఆ మాట మీద మనం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్పవాడు. ఒకే మాట కదా, మనకు ఒక్కడే దేవుడా, ఒక్కడే ప్రభువా, ఒక్కడే రక్షకుడా. మన విశ్వాసం కూడా ఒకటే ఉండాలి. తేపతేపకే మారకూడదు. సీజన్ మారుతాయి కానీ విశ్వాసం మారదు. హల్లెలూయా. కాలాలు మారుతాయి, ఎండాకాలం, వర్షాకాలం, ఆ కాలం, ఈ కాలం, కానీ మనలో విశ్వాసం మారుతుంది. దేవుడు మారట్లేదుగా, నిన్న నేడు రేపు, ఆనాడు ఈనాడు, ఏనాడైనా ఆయనే దేవుడు. మార్పుని వాడు, మార్పు లేని వాడి కోసం, మార్పు లేని యాజకత్వం కలిగిన వాడి కోసం. అటు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కనుక మన విశ్వాసం కూడా ఒకటే ఉండాలి అన్నట్టు. బ్రతకాలం అంతా గట్టి విశ్వాసం కలిగి, అటు బలమైన విశ్వాసం కలిగి బ్రతకాలం అంతా ఈ ధన్యతను మనం కొనసాగుతాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటాడు. కొద్ది మాటలు ప్రభు దీవించిన కాక దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం.